అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా కొంత సమన్వయం కుదిరే అవకాశం ఉంది. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఇండియా కూటమి అయినా చంద్రబాబుకు రేవంత్కు ఉన్న సంబంధాలు మన అందరికీ తెలిసినవే కాబట్టి ఖచ్చితంగా కొంత అండర్స్టాండింగ్ తోటే పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కీలకమైన శాఖలు వస్తే విభజన హామీలన్నీ నెరవేర్చుకునే అవకాశం ఏపీకి ఎక్కువ ఉంటుందా, తెలంగాణకి ఎక్కువగా ఉంటుందా? ఎందుకంటే చంద్రబాబుది కీ రోల్ ఇప్పుడు. ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కదా, డబుల్ ఇంజన్ సర్కార్. అవును అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉండే వ్యక్తిగత సంబంధాలు బియాండ్ పాయింట్ పనిచేయవు. సో ఎంత కాదన్నా తెలంగాణ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అవును. సో రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీలో పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు నాకు బీజేపీలో మంచి పరిచయాలు ఉండొచ్చు, మనం క్యాబినెట్ లో తీసుకుంటారా? తీసుకోరు కదా. అందువల్ల మన క్యాబినెట్ పక్క పెట్టు, ప్రభుత్వంలో ఏ పదవిని ఇస్తారు, ఎందుకు ఇస్తారు? సో అది మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇస్తారు తప్ప మీకు నాకు ఇవ్వకూడదు కూడా, ఆశించడం కూడా లేదు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ రేవంత్ రెడ్డి విల్ గెట్ బియాండ్ ఎనీథింగ్. సో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, మాక్సిమం అయితే ఆంధ్రప్రదేశ్తో అది కూడా కష్టమే. ఎందుకంటే అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడుకి ఆయన స్టేట్ ఇంట్రెస్ట్, రేవంత్ రెడ్డికి ఆయన స్టేట్ ఇంట్రెస్ట్. చంద్రబాబు నాయుడుతో పర్సనల్ పరిచయం ఉంది కదా అని కృష్ణా నీళ్ళు ఎక్కువ వదులుతాడు రేవంత్ రెడ్డి, వదులుతా రేవంత్ రెడ్డికి రాజకీయంగా దెబ్బతగలదా? సో అవసరమైతే చంద్రబాబు నాయుడు చెప్తాడు, నువ్వు దెబ్బతినకు ఇవ్వననే అను అనైనా అనాల్సి వస్తుంది పర్సనల్ గా. అలా అంటాడని కాదు చెప్తున్నా. జనరల్ గా ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమున్నా. అందువల్ల డెఫినెట్ గా ఎన్డీఏకి ఎక్కువ అవకాశమే ఉంటుంది తెలంగాణతో పోలిస్తే. కానీ మనకు అర్థం కావాల్సింది, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ లో బియాండ్ పాయింట్ ఏముండదండి. చాలా మంది ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, ఆ స్టేట్ అంతా దోచిపెడతారని. మ్యాక్సిమం అయితే కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్ ఉంది, గుజరాత్కు మహారాష్ట్రకు రావాల్సినవి తెలంగాణకు రావాలి, అన్ని గుజరాత్కు టర్న్ చేశారు. అంటే కొన్ని కీలక శాఖలు ఉంటే ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో వాళ్ళ రాష్ట్రంలో కొంత చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు టూరిజం అండ్ కల్చర్ మన మంత్రి ఉన్నాడు కనుక చేసుకోగలిగారు. రామప్ప గుర్తింపు వచ్చింది, 1000 స్తంభాల గుడి ఆధునీకరణకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మన టూరిజం కల్చర్ రకంగా శాఖలు ఏవి వస్తాయి రెండు స్టేట్లకు అనేది కూడా కొంత ఇంపార్టెంట్. ఏదున్నా నా అంచనా మనకేమి ఫైనాన్స్ రాదు, హోమ్ రాదు, డిఫెన్స్ రాదు. ఈ 3 రాకపోతే మిగతా అన్ని దాదాపు. సో అన్ని అంతకుముందు ఎందుకు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్.